ఈవీఎంలతో మోసం చేసి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందన్న మాజీ మంత్రి రోజా వ్యాఖ్యలకు కిరాకార్పి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. వైసీపీ 5 ఏళ్ల పాలనలో లెక్కలేనన్ని అరాచకాలు, అవినీతి చేసిందని విమర్శించారు. జగన్ రెడ్డికి భయం లేకపోతే అసెంబ్లీకి ఎందుకు రావడం లేదని ప్రశ్నించారు. వాళ్ళు ఫెయిల్యూర్ అయిన విషయాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఈ విధంగా కొంతమందిని టార్గెట్ చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్ని వేధించడం, భయభ్రాంతులు చేయాలన్న ఆలోచనతో ముందుకు వెళ్తున్నారు. వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఒక్కటే, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు భయం అనేది ఆయన బ్లడ్ లో లేదు. ఆయన వెనక పనిచేస్తున్న మేమందరం కూడా జగనన్న సైనికులుగా ముందుకు వెళ్తున్నాం. ఎవరికి భయపడే పరిస్థితి లేదు. 5 ఏళ్లు కూడా ప్రజలకి మంచే చేశాం, నియోజకవర్గాలన్నీ అభివృద్ధి చేశాం. ఈ రోజు మీరు మోసంతో అధికారంలోకి వచ్చారు, ఈవీఎంలు మ్యానిపులేట్ చేసి వచ్చారు. జగన్మోహన్ రెడ్డి బ్లడ్ లో భయం లేదు అంటుంది. అంటే ఈవిడ రీసెంట్ గా రక్త పరీక్షల కేంద్రం పెట్టింది. జగన్మోహన్ రెడ్డి సంబంధించినటువంటి బ్లడ్ శాంపిల్స్ తీసుకొని టెస్ట్ చేసి ఆయన బ్లడ్ లో భయం లేదు అని తేల్చేసింది. జగన్మోహన్ రెడ్డి బ్లడ్ లో భయం లేకపోతే ప్రజా సమస్యలపై పోరాడే అసెంబ్లీకి ఎందుకు రావడం లేదు? 300 కోట్ల రూపాయల ప్రజాధనంతో 982 మంది ప్రైవేటు సెక్యూరిటీని ఎందుకు పెట్టుకున్నాడు? అక్రమస్తుల కేసులో కోర్టుకి ఎందుకు హాజరు కావడం లేదు? ఈవీఎం మిషన్లు మోసం చేశాయి, ఈవీఎం మిషన్లు మ్యానిపులేట్ చేసాయి అన్నావు. ఇన్ని అరాచకాలు, ఇన్ని అవినీతులు చేసిన తర్వాత కూడా ఈవీఎం మిషన్లు మ్యానిపులేట్ చేయాలా? ఈవీఎం మిషన్లు మిమ్మల్ని మోసం చేయాలా? అంత అవసరం అంటావా? నేను ఒకే ఒక మాట చెప్తాను. ఈ రోజు నగిరిలో నిన్ను ఈవీఎం మిషన్ ని గానా నిలబెడితే ఈవీఎం మిషనే